రైల్వే లైన్. ఇది ఎన్నో దశాబ్దాల నుంచి దివిసీమ ప్రాంత ప్రజానికం కోరుకునేటువంటి ప్రాజెక్ట్ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్. సో దీనికి అంతకుముందు మనం కేంద్ర మంత్రి గారిని కలిసి ఆ ప్రపోజల్ ఇవ్వటం, ఆ ప్రపోజల్ మీద వాళ్ళు డిపిఆర్ని కూడా తయారు చేశారు. సో ఇప్పుడు ఆ డిపిఆర్ కూడా అయిపోయింది. దాన్ని డెఫినెట్గా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకెళ్లి శాంక్షన్ చేయాలి. ఈ విషయం మీద లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పుడు రైల్వే మంత్రి గారితో మాట్లాడారు. సో వారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా రుణపడి ఉండాలి. అలాగే మొన్న మీటింగ్లో కూడా పామర్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. సో వారు కూడా రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. సో అందరి యొక్క సమిష్టి కృషితోటి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఈ మచిలీపట్నం రేపల్ల రైల్వే లైన్కి తొలి అడుగు నుంచి 2 అడుగులకు పడింది. సో డెఫినెట్గా షార్ట్ డిస్టెన్స్ అంటే పీరియడ్లోనే ఈ ప్రాజెక్టుకి దాదాపు అనుమతులు వస్తాయి. మీకు మొన్న అన్ని కూడా డీటెయిల్డ్గా ఎన్ని వేల కోట్లు ఏంటి అనేది కూడా మొత్తం ఇచ్చాం మీకు. తర్వాత అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు మోస్ట్లీ ఆ మ్యాప్ కూడా చూసుంటారు. దిస్ ఈజ్ ది రైల్వే లైన్. ఫస్ట్ నర్సాపురం నుంచి మాటల మీదుగా మచిలీపట్నం నుంచి తర్వాత రేపల్లికి ఏ రకంగా రైల్వే లైన్, ఒక పెద్ద కృష్ణా బ్రిడ్జ్ కూడా ఏ రకంగా వస్తుంది అనేది కూడా ఇది ఒక మ్యాప్, రైల్వే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్. సో దీన్ని